కాబట్టి దేవుడు మాకే దేవుడు, మీరు తృణీకరించారు, మీరు విగ్రహారాధనతోనూ లేకపోతే సంకరంగా వివాహం చేసుకోవడం వల్ల, అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల భక్తి లేకుండా ఇశ్రాయేలులో పోయింది. యూదుల్లో మాత్రం, యోధా జనానికి మాత్రం భక్తిగా ఉన్నారండి. అందువల్ల ఈ సమరయ అంటే షోమ్రోన్ ప్రాంతం, ఈ సమరయలో ఉండే ప్రజల్ని యూదులు తృణీకరించేవారు. తర్వాత కాలాల్లో అంటే మక్కాబీల చరిత్ర తర్వాత, అంటే గ్రీకు రాజ్యానికి రోమా రాజ్యానికి మధ్యలో కంప్లీట్గా ఈ సమరయలో అనే కేటగిరీ ఒకటి స్టార్ట్ అయింది. అంతకుముందు మనకు కనబడదు. ఆ బ్రేక్ పీరియడ్ అంటే మలాకి గ్రంథం నుంచి క్రొత్త నిబంధన మత్తయి సువార్తకి మధ్యలో ఒక 350-400 ఇయర్స్ ఉందండి. దాన్ని సైలెంట్ పీరియడ్ అన్నారు. అందులో ఏర్పడిన తెగలు కొన్ని ఉన్నాయి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ఈ సమరయులు, వీళ్ళందరూ ముందు లేరు. పాత నిబంధన చరిత్రలో ఈ తెగలు మీకు కనబడవు. ఈ సమరయుల్ని ద్వేషించేవారు యూదులు. కానీ యేసుప్రభు ఈ 4వ అధ్యాయంలో ఆ సమరయ పట్టణానికి సువార్తను అందించే పని ఒకటి చేశాడండి. అందుకు ఎవరిని ఎంచుకున్నాడో తెలుసండి? సామాన్యమైన ఒక స్త్రీ, ఇంకా చెప్పాలంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ. అప్పటికీ ఆమె చెడ్డదే. అయితే ఆమె గురించిన సంగతులు యేసుప్రభు చెప్పిన తర్వాత ఆమె తమ ఊరికి వెళ్ళి సువార్త చేసినప్పుడు ఏమన్నదో తెలుసండి? 28వ వచనం. ఆ స్త్రీ 4:28 వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడుడి. 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో అనేక మంది సమరయులు ఆయన వద్దకు వచ్చారు. ఏమని చెప్పిందండి ఊర్లోకి వెళ్ళి? నేను ఒక ఆయన్ని కనుగొన్నాను, ఆయన దేవుని కుమారుడు అని చెప్పలేదండి. అంటే చెప్పింది ఆయన మెస్సీయా అని, ఆయన దేవుని కుమారుడు, ఆయన మెస్సీ నేను కనుగొన్నానని. ఏమని నువ్వు చెప్తే ఎవరు వింటారని అంటారండి వాళ్ళు. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసండి? నా జీవితం అంతా చెప్పాడు. నా జీవితం అంటే ఏంటండి? ఆమె జీవితం అంతా. ఆమె జీవజాలం గురించి నీళ్ళు అడిగితే, అమ్మ నీ భర్తను తీసుకుంటా నేను ఇస్తాను అన్నాడండి. ఆమె క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కాదు, బ్యాడ్ క్యారెక్టర్ భౌతికంగా. ఆవిడకి అర్థమైపోయింది ఈయన సామాన్యుడు కాదు. ఆమె ఏం చెప్పింది? నాకు భర్త లేడు అంది. నువ్వు నిజం చెప్పావు. అప్పుడు కూడా మెచ్చుకున్నాడు. నువ్వు నిజం చెప్పావు, నీకు భర్త లేడు అనేది. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, అతను కూడా నీ భర్త కాడు. గతంలో ఉండే నీకు 5 భర్తలు ఉన్నారు అంటే భవిష్యత్ అక్రమ సంబంధాలు ఉన్నాయి. వారెవరు నీ సొంత భర్తలు కాదు. ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త కాడు అనేటప్పుడు ఆమె నిశ్చేష్టురాలు అయిపోయింది. నువ్వు నన్ను ఎలాగంటావా, నన్ను పాయింట్ చేస్తావా అని ఆయన మీద వ్యతిరేకత లేదు. మన తప్పును బట్టి ఎవరికైనా చెప్పుకుంటామండి. మన తప్పు మీలో ఎవరైనా మీ తప్పును ఎత్తుతామా? మళ్ళీ మన తప్పు మనం ఎత్తామండి. కానీ ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా? నా బ్రతుకంతా చెప్పేశాడు, మీ బ్రతుకులు చెప్పేయగలడు. అలాంటి మనిషి వచ్చాడు, హృదయ అంతరంగాలు ఎరిగినోడు వచ్చాడు. ఆయన మామూలుడు కాదు, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన మెస్సీయా, ఆయన్ని నేను కనుగొన్నాను, నా జీవితం అంతా చెప్పేశాడయ్యా అని. ఆ రోజు నుంచి ఆమె మారింది. చాలామందిని యేసుప్రభు దగ్గరికి వచ్చి మారేటట్టుగా చేసింది. కాబట్టి యేసుప్రభు ఒకరి జీవితంలో ప్రవేశిస్తే పాపం తొలగిపోయి పరిశుద్ధత ప్రవేశించాలండి. ఆ సమరయ స్త్రీ చెడ్డది, బ్యాడ్ క్యారెక్టర్ అని అన్నాను కదండి. నేను యేసుప్రభుని కనుగొన్న తర్వాత కాదు, నేను నమ్ముతున్నాను. నేను కనుగొన్నాను, మీరు రండి అని సాక్ష్యం చెప్పి అనేక మందిని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. నా బ్రతుకంతా ఏంటో చెప్పింది. ఆయన 2 దినాలు ఉండి అక్కడ వాక్యం చెప్పాడు. ఏం చెప్తాడండి? ఎలా పడితే అలా బ్రతకొచ్చు అంటాడా? నీతి చెప్తాడా? ఇకనో పాపం చేయకని చెప్తాడు. కాబట్టి అలా అనేక మందిని తీసుకొచ్చిన ఆమె అనేక మందికి మాదిరిగానే జీవించి ఉంటుంది అక్కడి నుంచి. కాబట్టి అప్పుడు మనకంటే ఆమె జీవితం బాగుంది కదండి. క్షమించండి ఇలా అంటున్నానండి. యేసుప్రభుని ఎరగనంత వరకు, జీవం అంటే తెలియనంత వరకు ఆ జీవజలం దొరికిందో దొరకలేదండి సమరయ స్త్రీకి. అయ్యా నాకు జీవజలం ఇవ్వు అని అంది. కొండ అక్కడే వదిలేసి పారిపోయింది. జీవజలం దొరికిందో దొరకలేదా? దొరికిందండి. నేనే జీవజలం అన్నాడు. నన్ను నమ్మిన వాడి కడుపులో జీవజలపు నదులు పారుతాయని అన్నాడు. కాబట్టి అలాంటి జీవజలం సమరయ స్త్రీకి దొరికిందండి. ఈరోజు మనలోనే కొంతమందికి దొరకట్లే.
మనం బావి దగ్గరికి వస్తున్నాం, మన దాహం తీర్చబడేటట్టుగా యేసు ప్రభు అనేక సార్లు నీకు జీవజలం ఇస్తానంటున్నా కూడా దాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం. కానీ సమరయ స్త్రీ స్వీకరించిందని, అది అక్కడ ఉన్న సందర్భం. నేను దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడను. ఈరోజు గత ఆదివారం చెప్పిన అంశం, గత ఆదివారం దేవత్వము లేక దైవత్వము అనే అంశాన్ని ప్రారంభించానండి. దేవత్వము అన్న దేవుడు అన్న ఒకటే అర్థం. డైటీ అన్నారు, గాడ్హుడ్ లైక్ గాడ్ హెడ్ అన్నారు. దేవుడు అన్న దేవత్వము అన్న ఒకటే. అది సామాన్యులైన మానవులకు కానీ దేవదూతలకు కానీ ఆపాదించబడని స్థాయి. సృష్టి లేనప్పుడే, కాలం లేనప్పుడు ఉండే స్థాయి. తమ్ముడు ఓకే రైట్. కాలం లేనప్పుడు మనం లేవండి, ఈ సృష్టి లేనప్పుడు లేవండి. దైవత్వం అనేది ఎవరికైనా ఆపాదించబడితే ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ, అంటే ఏ వస్తువులకు ఆపాదించబడదో, నా ఉద్దేశం మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దేన్ని దేవుడు అనొచ్చో, దేనికి దైవత్వం ఉంది అనొచ్చో ఆ వ్యక్తి ఈ సృష్టి లేనప్పుడే, కాలం లేనప్పుడే ఉండాలి, తనకు తానుగా ఉండాలి. ఎవరి చేత తయారు చేయబడేవాడు, ఎవరి చేత పుట్టేవాడు, ఎవరి చేత నిర్మించబడేవాడు కాకూడదు. కాబట్టి ఈ దేవత్వం అనే స్థాయి అందరికీ చెందదు. దేవుడు అనే మాట అందరికీ చెందదు అనే సంగతిని మనం గమనించాం. అందులో మనం నేర్చుకున్న అంశాలను ఒక్కసారి రాస్తాను, వాటన్నిటిని వివరించను. దేవత్వం అనగా పాయింట్ 1 మనం నేర్చుకున్నామండి. దేవత్వము అని అంటే దేవుడు లేక దేవత్వము ఒకటే అర్థాన్ని ఇచ్చే పదము అని. యాక్చువల్గా స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు అనే మాట దేవునికి చెల్లింది. హెబ్రీలో ఎలోయిం అన్నారు అనే మాటను కూడా నేను గత వారం చెప్పాను. దానికి బహుళత్వపు, అది బహుళ పదం, ఒకటి కంటే ఎక్కువను సూచించే అర్థాన్ని ఇచ్చే పదంగా మనం దాన్ని చూసాం. అప్పుడు ఆ ఒకటి కంటే ఎక్కువగా ఎవరిని సూచిస్తుంది? ఇంక దేవత్వం ఎవరికి ఆపాదించబడింది అంటే దేవత్వములో ఉన్న వ్యక్తులు, దేవత్వము కలిగిన వారు. ఆ ఒకటి కంటే ఎవరున్నారు? దేవత్వంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది అని అంటే 3 వ్యక్తులు ఉన్నట్టుగా తండ్రి అయిన దేవుడు, ఆయన పేరు యెహోవా అన్నారు, యేసు ప్రభు క్రీస్తు అన్నారు, పరిశుద్ధాత్మ. వీరికి ఇప్పుడు నేను చెప్పిన మాటలు, వారికి వారుగా ఉన్నవారు, వారు నిత్యులై ఉన్నారు, వారు సర్వశక్తిమంతులు, సర్వాంతర్యాములు. సర్వాంతర్యాము అంటే ఎక్కడైనా ఉండాలి. ఈ దేశంలో లేడు, ఆ దేశంలో ఉన్నాడు, ఆ జిల్లాలో ఉన్నాడు, ఈ జిల్లాలో లేడు అని అనకూడదు. క్షమించండి ఇలా అంటున్నాను. కొన్ని దేవతలు అనబడేవి, దేవుళ్ళు అనబడేవి పర్టికులర్గా ఒక్క బౌండరీ, ఒక్క రీజన్కే, ఈ జిల్లాకే లేకపోతే ఈ దేశానికే, ఈ రాష్ట్రానికే పరిమితం. పక్క దేశానికి వెళ్తే మరలా ఆచూకీ ఉండదు. అలా కాదు. దేవత్వము, దేవుడు అనే ఆ స్థాయి ఏంటంటే సర్వాంతర్యామై ఉండాలి, సర్వశక్తి కలిగిన వాడు అయి ఉండాలి. ఇది చేయలేడు, అది చేయగలడు అనేది లేదు. కాబట్టి అది ఎవరికి ఆపాదించబడింది అని అంటే ఆ వచనాలు తండ్రి అయిన దేవునికి ఆపాదించబడినాయి. ఐఎమ్ ఆల్ఫా ఒమేగా, మొదటి వాడను కడపటి వాడను, నిత్యుడును, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదీ లేదు అనే మాట యేసు ప్రభుకు వాడబడింది, పరిశుద్ధాత్మకు వాడబడింది, 3కి వాడబడింది. అప్పుడు పాయింట్ 3, ఇది గత వారం చెప్పిన విషయమేనండి. మరలా ఎవరైనా రాకపోయినా కొత్తగా వచ్చినా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. అప్పుడు చాలామంది ఏమన్నారంటే ఒక్క వ్యక్తే పాత నిబంధనలో ఉన్నారు, అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రాల ముందు సృష్టి ప్రారంభించబడినప్పటి నుంచి యేసు ప్రభు శరీరధారిగా ఉన్నంత వరకు ఒక వ్యక్తే ఉన్నారు, ఆ దేవుడే శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడని, ఆ ప్రభు మరలా ఆరోహణం అయిపోయి పైకి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మగా వచ్చాడని, ఒక వ్యక్తే 3 పాత్రలు ధరించాడని చెప్పే బోధ ఉందండి. ఒక వ్యక్తి 3 పాత్రలు ధరించడం కాదు, 3 అన్ని కాలాల్లో లేదంటే ఏకకాలంలో
ముగ్గురు పనిచేశారు, ముగ్గురు ఉన్నారు, పనిచేశారు. ఒక వ్యక్తి పాత నిబంధనలో యేసు ప్రభు ఉండడం, యేసు ప్రభుగా యెహోవాగా ఉండి ఆయనే శరీరధారిగా యేసు ప్రభులాగా వచ్చి ఆయనే మరలా ఆత్మలాగా పరిశుద్ధాత్మగా వచ్చాడు అనే బోధ ఉందండి. దాన్నే త్రియాక దేవుడు అని చెప్పి ట్రినిటీ అని బోధించారు. త్రిత్వము అనే మాట బైబిల్లో లేదు. ఒక వ్యక్తే మూడు, దాన్ని ఏమన్నారంటే అవతారాలు, మూడు అవతారాలు ఎత్తాడు అని కాదు. సృష్టి సమయంలో ముగ్గురు ఉన్నారు, అది మనం చదువుకున్నాం. పాత నిబంధనలో మాట్లాడుతూ మనము దిగిపోయి ఈ పని సృష్టి విషయంలో ముగ్గురు మాట్లాడుకున్నారు. మనం దిగిపోయి ఈ పని పాడు చేయదము, లేకపోతే ఈ పని ఆపు చేద్దాము అని అనుకున్నారు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడు అని దేవుడు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ పౌర ఆకారంలో ఒకే వచనంలో ముగ్గురిని చూసాము. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. నేను మిమ్మల్ని ఆదరించాను, వేరొక ఆదరణకర్త వస్తాడు, తండ్రి పంపిస్తాడు. ఒకే సందర్భంలో ఒకే వచనంలో ముగ్గురిని మాట్లాడాడు. కాబట్టి ఏకకాలంలో ముగ్గురు పనిచేశారు అన్ని కాలాల్లో. ఇప్పుడు కూడా అప్పుడున్నారు ఇప్పుడు లేరనే అనేది వాళ్ళకు వర్తించదు. ఈ పాయింట్ కూడా మనం నేర్చుకున్నాం. 4, అప్పుడు ముగ్గురు ఎందుకండి? ఒక మనిషి అన్నీ చేయలేడా? ఒక వ్యక్తే, ఆయన సృష్టికర్త కదా, సర్వాంతర్యామి కదా, సర్వశక్తిమంతుడు కదా, ఒక్క మనిషి అన్నీ చేయలేడా? చేయగలడు. నోటి మాట చేత సర్వాన్ని సృజించిన దేవుడు అన్నీ చేయలేడా? చేయగలడు. ఆ శక్తి ఉందా? చేయగా మనందరి ప్రార్థనల్ని, మనందరి ఆలోచనల్ని మనమే కాదు, ఈ భూమి మీద 700-800 కోట్లు అంటున్నారు. ఇప్పుడు 800 మందిని ఒక్కసారే స్టడీ చేయగలడు. మనం ఒక సబ్జెక్ట్ స్టడీ చేస్తే రెండో సబ్జెక్ట్ స్టడీ చేయలేం. లేదా 2 చేయగలిగితే, కొంతమంది ఏకకాలంలో చెస్ ఆడతారండి. మన ఇద్దరం చెస్ ఆడామనుకోండి, మీరు నేను ఆడతాం. ఎక్స్పర్ట్స్ ఏంటంటే నలుగురికి ఒకేసారి ఆడతారు. వాడు నలుగురికి ఆడగలడు, అంత మీద ఉంటారు. ఒక 4 దాటిందనుకోండి, ఆ ఎక్స్పర్టిజం ఇంక చేయలేరు. అది కూడా చాలా స్కిల్ఫుల్. అలా కాదు. దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ఒక్కసారే భూమి మీద ఉండే ప్రజలందరితో ఒకసారి వ్యవహరించగలరండి. అందరి ప్రార్థనలు ఒకసారి వినగలరండి. అందరి హృదయాలను ఒకసారి గమనించగలరండి ఏకకాలంలో. మరి అంత శక్తి ఉన్నవాళ్ళు ఒక్కడు సరిపోరా, ముగ్గురు ఎందుకు అనే ప్రశ్న. ఎందుకు ముగ్గురుగా ఉన్నారండి? దానికి కూడా మనం సమాధానం చెప్పుకున్నాం. వారు ముగ్గురుగా ఉండడానికి గల కారణం వారి పనులను బట్టి ముగ్గురుగా ఉన్నారు. లేకపోతే అవి ప్రత్యేకమైన పనులు. ఆ పనులు మనం దేవుడు సంకల్పించేవాడు, దేవుడు డిజైన్ చేసేవాడు, దేవుడు ప్లాన్ చేసేవాడు. ఆ ప్లాన్ ఆయనకి ఎవరో చెప్పకూడదు. ఆయనే యేసు ప్రభువుని పంపించాడు, ఆయనే పరిశుద్ధాత్మని పంపించాడు, మళ్ళా యేసు ప్రభువుని పైకి పిలిచాడు, మరలా యేసు ప్రభువుని రెండోసారి పంపిస్తాడు. ఇవన్నీ ఆయన చేతిలో ఉంటాయి. అది అల్టిమేట్గా ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన సంకల్పిస్తాడు. ఆ సంకల్పించిన పని విషయంలో, అంటే ఇప్పుడు ఆయన క్షమించాలంటే రక్తం అవసరం. ఆయనే శరీరధారిగా భూమి మీదకి రాలే. ఆ రక్తాన్ని చెందించడం కోసం యేసు ప్రభు భూమి మీదకి రావాల్సి వచ్చింది. అది ఆయన పని. యేసు ప్రభు లేకపోతే దేవుడు కిందకి రాడు, యేసు ప్రభు వస్తాడు. అంటే యేసు ప్రభు యొక్క మంచి మనసుని బట్టి యేసు ప్రభు వచ్చారు. దేవునికి మనిషికి మధ్యలో ప్రధాన యాజకత్వం చేయడానికి ఒక మనిషి కావాలి. దేవుడే వచ్చి ప్రధాన యాజకత్వం చేస్తే ఎవరికి చేస్తాడు? కాబట్టి ఆ పనులు వేరే ఉన్నాయి. అది కూడా మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ పనులే ఉన్నాయి. దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో దాని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. వారి పనులను బట్టి ఇప్పుడే సడన్గా ఈరోజే ఈ తరగతికి వచ్చే వాళ్ళకి ఈ పాయింట్ ఒకవేళ అర్థం కాకపోవచ్చు. అయితే ఇప్పుడు నేను మరలా వివరించలేను. అది ఆడియో లింక్ యూట్యూబ్లో ఉంది గత వారం. సో వారి పనులను బట్టి వారు ముగ్గురుగా ఉన్నారు. ఆ తర్వాత పాయింట్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఇవి ప్రాథమికమైన విషయాలేనండి, అయినా గమనించండి. విన్నవారు కొంచెం ఓపిక పట్టండి. తెలియని వాళ్ళు ఇంచుమించు చాలామంది, ఒక 20-25 మంది గత వారం చేయెత్తారు, అసలు ఈ సబ్జెక్టే మాకు తెలియదని అని.
కాబట్టి వారి నిమిత్తం మనం కొంచెం ఓపిక పడదాం. మనకు కూడా ప్రాథమికమైన విషయాల్లో బేస్ లేకపోతే దీని మీద వచ్చి ఎవరు హిట్ చేసినా మనం పడిపోతామండి. ఎందుకంటే వీటి మీద ఇప్పుడు యేసు ప్రభువుకు దేవత్వం లేదనే బోధలు, ఆయన్ని ఆరాధించాలి యెహోవాను ఆరాధించకూడదనే బోధలు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం మరొకసారి విన్నా తప్పేమీ లేదు. ఈ సమయంలో అప్పుడు వారు ముగ్గురుగా ఉంటే, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అని అన్నప్పుడు వారు ముగ్గురుగా ఉంటే ఎవరు గొప్ప, వాళ్ళల్లో ఎవరు ఇప్పుడు తండ్రి పనులు అసైన్ చేసేవాడని మీరు చెప్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఎందుకండి, ఇంకా దేవుడు ఉంటే చాలు కదా. దేవుడు కూడా యేసు ప్రభు కూడా దేవుడి దగ్గర చేతులు కట్టుకునేవాడే కదా అనే ఉద్దేశంతో యేసు ప్రభు అక్కర్లేదు. ఇంకా యేసు ప్రభుని సామాన్యంగా చూస్తే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని క్వశ్చన్ చేసే బ్యాచ్లు ఎన్నో ఉన్నాయండి. యేసు ప్రభు దేవుడు కాదు, లేకపోతే ఆయనకి దైవత్వం లేదు, ఆయన సామాన్యమైన నరుడే, కాబట్టి మనం యెహోవానే ఆచరించాలని కెల్ల రమేష్ గారు మీ దగ్గర ఎక్కడున్నారు మీరు, మీ దగ్గరికి వచ్చిన బ్యాచ్ వాళ్ళు యేసు ప్రభుకు దేవుడు శిరస్సు కదా, శిరస్సు అయిన దేవుడు తండ్రి పెద్దవాడు కదా, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని మనం పాటించకుండా, అంటే యేసు ప్రభువుని తక్కువ చేసి మాట్లాడరు, కానీ ఒరిజినల్గా వాళ్ళ భావన ఏంటంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటించాలి కదా, కుమారుడు కంటే తండ్రి గొప్పవాడు కదా. అప్పుడు మరి దేవుడి మాటే వినాలి. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన పదాజ్ఞలు గొప్పవి, అవే పాటించాలని బోధించే బ్యాచ్ ఉందండి. ఆ బ్యాచ్ అదే. అందులో పదాజ్ఞలు ఏది తప్పు, నరహత్య చేయకూడదు అని అది కొట్టేద్దామని అంటే నరహత్య చేద్దామా, దొంగిలిద్దామా, వ్యభిచరిద్దామా, ఇవన్నీ మంచివే కదండి. కాబట్టి విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పాడు కదా. విశ్రాంతి దినం అంటే ఏంటి? శనివారం. మనం శనివారం ఆరాధించాలనే బ్యాచ్ ఒకటి వచ్చిందండి బ్రదర్ వాళ్ళ ఇంటికి. అయితే వారు గమనించాల్సిన సంగతి అంటే అది ఒకవేళ వాళ్ళకి తెలుసో తెలీదో, ఆయా కాలాల్లో ఆయా నియమాలు ఉన్నాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు, చెప్తున్నాను. అంటే దేవుణ్ణి హైలైట్ చేసి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని క్వశ్చన్ చేస్తూ, ఆయనకి దైవత్వం సామాన్యమైన నరుడుగా చూస్తూ ఆయన పక్కన పెట్టే బ్యాచ్ ఒకటి ఉందండి. జాగ్రత్త. కొంతమంది ఏం చేశారంటే పాత నిబంధనను కొట్టేశారు కాబట్టి నేడు క్రీస్తే మన రక్షకుడు, క్రీస్తే దేవుడు. అసలు వాళ్ళకి తెలియదు కూడా దేవుడు ఉన్నాడు అని, ఆయన పేరు యెహోవా అనే సంగతి కూడా తెలియదు. యేసు ప్రభువే దేవుడు అనుకుంటున్నారు. ప్రభువా, నాయన యేసు ప్రభువా, తండ్రి యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. అసలు తండ్రి యేసు ప్రభువా అనే మాట వాడకూడదు. నాయన యేసు ప్రభువా అనే మాట అంటే జనరల్గా నాయన అనేది వేరు, తండ్రి స్థానాన్ని యేసు ప్రభుకి ఇవ్వకూడదు. ఆ సంగతి వాళ్ళకి తెలియదండి. యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభువే అనుకుంటున్నారు. ఇంకొక క్యారెక్టర్ ఉందనే సంగతే తెలియదు. అదొక బ్యాచ్. కాబట్టి అసలు మరి ముగ్గురు ఉంటే వాళ్ళు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు హెచ్చుగా ఉన్నారు ఎవరు తక్కువగా ఉన్నారు, ఆ సంగతి ఈరోజు చూద్దాం. పాయింట్ 5, 5వ నెంబరు పాయింట్. వారిలో హెచ్చు తగ్గులు లేవు. గమనించాల్సింది ఏంటంటే వారు ముగ్గురులో ఐక్యత ఉంది. అయితే వారు ఏకమై ఉన్నారు. అది మన తర్వాత ఇప్పుడు మనం ఆలోచించబోయే పాయింట్. అంటే వారు ఐక్యత కలిగి ఉన్నారు, అయితే వారు ఒకరినొకరు ఘనపరిచారు. వారు ఏ రోజు నేను గొప్ప నువ్వు గొప్ప అని ఏ రోజు వాళ్ళల్లో అసలు ఆ విభిన్నత లేదండి. జాగ్రత్త. అసలు ఆ క్వశ్చన్ మనం వేయడమే రాంగ్. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే క్వశ్చనే రాంగ్. ఎందుకో నేను చెప్తున్నాను చూడండి. వారిలో బైబిల్ చెప్పిన అంశమే మనం వాక్యానుసారంగానే మనం వెళ్దాం. తండ్రి కుమారుని ఘనపరిచాడు. పాయింట్ 1 ఇది మరలా చెరిపేస్తాను. తండ్రి కుమారుని
ఘనపరిచెను. కుమారుని అంటే క్రీస్తుని అని రాస్తున్నాను. దేవుడు యేసు ప్రభువుని ఘనపరిచాడు అంటాడు, యేసు ప్రభువుని హెచ్చించాడు అంటాడు. ఎంత హెచ్చించాడు అని అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక్కసారి అందరిని తిని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు ఇది తీసుకో. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని ఒకసారి ఆగు. భూమి మీద ఉన్నవారు మనం, పరలోకంలో ఉన్నవారు ఎవరు? దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. ఒకవేళ దేవుడే యేసు ప్రభువుని హెచ్చించాడు కాబట్టి తనకంటే ఎక్కువ కాదు. అక్కడ ఉన్న దేవదూతలు, ప్రధానులు, అధికారులు. భూమి క్రింద ఎవరున్నారు? ఆ భూమి కింద మాకేముందండి, మాకు మోటార్ వేసుకుని నీళ్ళు ఉన్నాయని అనద్దు, అంటే మనకు తెలియదండి. ఈ విషయంలో పరలోకం ఎక్కడుందో, భూమి ఎక్కడుందో, పాతాళం ఎక్కడుందో మనకు తెలియదు. ఒకవేళ పాతాళ లోకం అన్నాడు, పరదేశు అనే ప్రదేశం మనం పైకి చూస్తున్నాం, అది ఎక్కడుందో తెలియదు. ఒకవేళ పాతాళం, పరదేశు ఒకవేళ విశ్వంలో కింద ఉందేమో నాకు తెలీదు. అది దాని అర్థం పాతాళ లోకం అని అర్థం, మృతుల లోకం అని అర్థం అండి. ఇక్కడ మనకు తెలిసింది ఎంత అమ్మ జాగ్రత్తగా. పరలోకం అనే దగ్గర ఇంకా మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు పరలోకం వెళ్ళలేదు. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆది నుంచి దేవుడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నారు. వారు సేవకులుగా దేవదూతలు నియమించారు. ఇది పరలోకంలో ఉండే పరిస్థితి. భూమి మీద మనుషులను పుట్టించాడు. చనిపోయిన మనుషులు తిరిగి వెంటనే పరలోకంకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది, దాన్నే మృతుల లోకము అన్నారు. వేదనకర స్థలము లేక ఇంకోటి నెమ్మది పొందే స్థానం, పాతాళ లోకం అని అన్నారు. దానికి పాతాళ లోకం అనే పేరుంది, మృతుల లోకం అనే పేరుంది, పరదేశు పాతాళం అనే పేరుంది, వేదనకర స్థలం అని అదొక ఏరియా ఉంది. అంటే దేవత్వం కలిగిన దేవుడు ఉండే సింహాసనం ఉండేది పరలోకము. ఇంకా అక్కడికి ఎవరో మనం ఎక్కిపోలేదు. భూమి మీద మనుషులుగా మనం ఉన్నాము. ఈ రెండు కాకుండా చనిపోయిన వాళ్ళందరూ ఉండడానికి వెయిటింగ్ హాల్ ఒకటి ఉందండి, అదే మృతుల లోకం. దాని గురించి మాట్లాడుతున్నాడు. సో పైన పరలోకంలో కానీ, భూమి మీద కానీ, అంటే పాతాళంలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామాల్లో ఎక్కడ? మృతుల్లోకంలో ఉన్నాడు కూడా. అక్కడ రెండు ప్రదేశాలు ఉన్నాయి. మళ్ళీ ఆనందించేవాళ్ళు, బాధపడేవారు ఉన్నారు. లాజర్లాగా ఆనందించేవాళ్ళు అబ్రహాం రోమన్ ఉన్నాడు, ధనవంతులాగా బాధపడేవాడు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళైనా సరే, భూమి మీద బ్రతికే మనమైనా సరే, పైనుండే పరలోకంలో ఉండే దేవదూతలైనా సరే, వారందరూ కూడా ప్రతి వాని మోకాలు యేసునామాన్ని వంగేటట్టుగా, ప్రతి వాని నాలుక యేసు ప్రభు మహిమను ఒప్పుకునేటట్లు దేవుడు ఎంత ఇప్పుడు చెప్పండి. అంటే రేపు పొద్దున్న ఈరోజు యేసు ప్రభుని తిడుతున్నారు చాలామంది. ఈరోజు మేము అంగీకరించమంటున్నారు. ప్రతి వాని మోకాలు రేపు పొద్దున్న యేసు ప్రభు అంటే మనం దేవుని కృపను బట్టి ఆయన తీర్పులో కాకుండా ముందే మన మోకాలు వంగిని, ముందే మన చేతులు ఆయనకి నమస్కరిస్తున్నాయి. నమస్కరించిన ప్రతి మోకాలు కూడా ఒకరోజు వంగుద్ది. ప్రతి నాలుక మమ్మల్ని స్తుతిస్తుంది, మమ్మల్ని వదిలేసేయండి. మేము ఎంతవరకు నిన్ను తిట్టామో లేదా అంగీకరించలేదో, కాదన్నామో, చెప్పినా వినలేదు, మాకు ఒక అవకాశం ఉండి నువ్వు వేడుకునే ఒక రోజు వస్తుంది. అని అలా హెచ్చించాడు అంటాడు. అక్కడ వేదనకర అదే పాతాళ లోకంలో కానీ, భూమి మీద కానీ, పరలోకంలో కానీ, పరలోకంలో జరిగిందో జరగలేదా? ప్రకటన గ్రంథం మీరు చదివితే గొర్రె పిల్లకి అక్కడ ఉండే పెద్దలందరూ తమ కిరీటాలు పడేశారంటండి పక్కన. ఆ దేవదూతలు, కోట్లాది మంది దేవదూతలు వచ్చి ఆ గొర్రె పిల్లకి నమస్కారం చేసి స్తోత్రము మహిమ నీకే కలుగును గాక అన్నారు. అవకాశమే లేదండి. యేసు ప్రభు ఎంత హెచ్చించబడ్డాడంటే ప్రతి నాలుక వంగునట్లు, ప్రతి మోకాలు వంగునట్లు, ప్రతి నాలుక స్తుతించినట్లు తండ్రి
దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించి ప్రతి నామం కంటే పై నామం ఆయనకు అనుగ్రహించాడు. అంటే అది అది అంటే అల్టిమేట్ సీన్ అండి. అది యేసు ప్రభు ఈ భూమి మీద తృణీకరించబడ్డాడు. ఆయన బహుగా గనపరచబడే ఒక రోజు ఆల్రెడీ జరుగుతుంది. అది మొత్తం అంతటి చేత సమస్తం ఏ ప్రాణి కూడా, వాడు చనిపోయినోడైనా బతుకున్నోడైనా దేవదూత అయినా సరే, ప్రతి నామం, ప్రతి వాని నాలుక, ప్రతి వాని మోకాలు వంగే రోజు ఒకటి ఉంది. అంతగా హెచ్చించాడంటాడు. అది యేసు ప్రభు చనిపోయిన తర్వాతే కాదు, తులసి పత్రికలో ఏమన్నాడంటే ఆయన యందు ఉండేవన్నీ సృజించేటట్టుగా ఆయన నామాన్ని దేవుడు, లేకపోతే ఎఫ్సి పత్రిక 1:20-21 వచ్చాడు, అవసరం లేదు, ఇప్పుడు ఒక వచ్చిన రాసుకోండి సరిపోతుంది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే తండ్రి కుమారుని హెచ్చించాడు, ఘనపరిచాడు, ఆ పాయింట్ చాలండి. అప్పుడు తగ్గించాడా, నేను తండ్రిని నువ్వు తక్కువ అన్నాడా, హెచ్చించాడా? అంటే ఇంకా చెప్పాలంటే సామాన్యమైన భాషలో నేను అంటాను, ఎంతగా హెచ్చించాడో తెలుసండి. ఈరోజు ప్రపంచంలో యెహోవా పేరైనా తెలియని వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువునే దేవుడిగా అనుకునేంత, ఒకవేళ జాగ్రత్తగా గమనించాలి, ఎంత హెచ్చించాడంటే యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువునే హెచ్చించాడండి. ఈరోజు యెహోవా అనే మాట చాలామందికి తెలియదు, అంతగా హెచ్చించాడు. రైట్. కుమారుడు క్రీస్తు తండ్రిని కనపరిచాడు. యోహాను సువార్త చాలాసార్లు ఈ మాట ఉంటుంది. ఎనిమిదో అధ్యాయం 26-28. అంటే ఇక్కడ తండ్రి కుమారుని ఘనపరిచాడు లేదా హెచ్చించాడు అని చెప్పడానికి, మోషే ఏలియాలు ఉన్నప్పుడు కూడా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి అని, ఈయన మాట మీరు వినుడి అనే శబ్దము ఎవరిని సూచిస్తుందండి? అక్కడ మోషే చెప్పిన మాట, మోషే ధర్మశాస్త్రం గొప్పదని ఇశ్రాయేలు అనుకుంటున్నారు. మోషే కూడా యేసుప్రభు మాటే వినాలి. ప్రవక్తల్లో గొప్పవాడు ఏలియా. ఆ ప్రవక్తలందరినీ రిప్రజెంట్ చేస్తూ ఏలియా వచ్చాడండి. ఆ ప్రవక్తలు చెప్తుంది కూడా యేసుప్రభు మాట వినమనే. ఆ సంగతి ఎవరికి అర్థం కావాలంటే అపోస్తులకు అర్థం కావాలి. రేపొద్దున్న సాక్షులుగా ఉండి ప్రకటించాల్సింది వాళ్లే కాబట్టి అది అక్షరాలు చూశారండి. దేవుడు యేసుప్రభువుని హెచ్చిస్తూ ఆయన మాట వినండి అని అటు నిబంధనకారులకి, ప్రవక్తలకి, అపోస్తులకి అందరికీ తెలియజేశాడు. అది తండ్రి కుమారుని ఘనపరిచిన విధానం. అప్పుడు క్రీస్తు తండ్రిని ఎలా ఘనపరిచాడు? చదువు చిన్న. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొక్క వినని సంగతులే లోకమునకు బోధిస్తున్నానని చెప్పాను. ఆయన వినని సంగతులే బోధిస్తున్నాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పానని వారు గ్రహింపకపోయేది. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఆ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించారు. 26 రాసిన 36 28-36 యోహాను సువార్త 8వ అధ్యాయం 28-1 రెండు చదువుదాం, సరిపోద్ది. నా అంతట నేనే ఏమీ చెప్పక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు అని అన్నాడు. 38వ వచనంలో నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధించున్నాను, ఆ ప్రకారమే మీరు వాళ్ళని అన్నాడు. నేను నా తండ్రి, ఇలా ఈ మాటలు చాలాసార్లు ఉన్నాయండి. నేను నా తండ్రి దగ్గర విన్న సంగతులే, నా తండ్రి దగ్గర చూసిన సంగతులే నేను బోధిస్తున్నాను అన్నాడండి. అప్పుడు దాని అర్థం ఏంటండి? ఇప్పుడు నా అంతటి నేనే బోధిస్తున్నాను అన్నాడా? తండ్రి దగ్గర నేను నేర్చుకున్న సంగతులే, తండ్రి పంపిన పనులే నేను చేస్తున్నాను, తండ్రి చెప్పిన పనులే నేను చేస్తున్నాను, తండ్రి దగ్గర ఏం చూసానో అదే నేను మీకు చెప్తున్నాను.
తండ్రి దగ్గర నేను ఏం నేర్చుకున్నానో, ఏం చెప్పమని చెప్పారో, ఏం బోధించమని నాకు ఆర్డర్ వేశారో అదే మీకు చెప్తున్నాను అంటే ఒక వ్యక్తి ఎవరిని కనపరుస్తున్నట్టు? మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయట్లేదా? మీరు క్రీస్తు తండ్రిని కనపరిచాడని ఇంకా డైరెక్ట్గా ఒక మాట అన్నాడు, తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాట. అది వాస్తవం. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 14:28. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పి అంతే 28. నేను వెళ్ళి వచ్చేదనని చెప్పిన మాట మీరు వింటారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్తున్నానని మీరు సంతోషించండి. డైరెక్ట్గా అక్కడ ఏమంటున్నాడంటే ఆ ముగ్గురులో నేను గొప్ప అని అనట్లేదండి. వాళ్ళు ఒకరినొకరు హైలైట్ చేస్తున్నారు, ఒకరిని అవతల వ్యక్తి కనపరుస్తున్నాడు. తండ్రి ఏమో కుమారుని హెచ్చించాడు, క్రీస్తు ఏమో తండ్రిని కనపరుస్తున్నాడు. ఎలా? తండ్రి నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పిన పనులే నేను చేస్తున్నాను, ఆయన దగ్గర చూసినవే నేను మీ దగ్గర చెప్తున్నాను. కాలాలు సమయాలు ఏవో అడిగితే అవి తండ్రి దగ్గరే ఉన్నాయి, ఆయన దగ్గరే సమస్తం ఉంటాయని అన్నట్టుగా యేసు ప్రభు తండ్రి అని యెహోవాని కనపరుస్తున్నాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మను కనపరుస్తున్నాడు. మత్తయి సువార్త అదే పరిశుద్ధాత్మకు విలువనిచ్చాడు. క్రీస్తు పరిశుద్ధాత్మనకు విలువనిస్తూ చెప్పాడు లేదా ఘనపరుస్తున్నాడు. ఏమన్నాడంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32. కాబట్టి నేను మీతో చెప్పుందేమనగా, విష్ణు ఎందుకు వెనకాల కూర్చున్నావు? ముందుకు వచ్చేసేయండి, నోట్స్ పట్టుకోండి, బైబిల్ తీయండి. అర్థమవుతుందా? క్షమించి నీ పేరు వాడాను, నువ్వు నాకు బాగా తమ్ముళ్ళు అంటాడు కాబట్టి అన్నీ మనకు వచ్చని అనుకోవద్దండి దయచేసి. రాసుకొని మీ ఇంటికి వెళ్ళి చదువుకుంటే దేవుని వాక్యం ఇలా ఫలిస్తుంది. క్రీస్తు పరిశుద్ధాత్మకు విలువిచ్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుతున్నాడు. చదువు శౌర్య. కాబట్టి నేను మీతో చెప్పుందేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడండి. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నాకు విరోధంగా ఏమైనా తప్పు చేయండి, ఒకవేళ మీరు క్షమించబడతారేమో, కానీ పరిశుద్ధాత్మ విరోధంగా ఎవరైనా పాపం చేస్తే వాడికి పాప క్షమాపణ లేదు, ఈ యుగమందు వచ్చే యుగం అంటాడు. ఎవరి గురించి హైలైట్ చేస్తున్నాడండి? ఇప్పుడు టీచర్స్ ఉంటారు, మీరు ఎవరైనా టీచర్స్ ఉన్నారు? టీచర్స్ అంటే ఇప్పుడు అలాంటి జరగట్లే. గవర్నమెంట్ టీచర్స్కి స్కూల్కి ఇన్స్పెక్షన్స్కి వస్తారండి. డిఈఓ అని సడన్గా వాళ్ళకి తెలిసిపోద్ది, ఊర్లో కార్ ఎంటర్ అయ్యే లోపు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది డిఈఓ స్కూల్ ఇన్స్పెక్షన్స్కి వస్తున్నారని. ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన రోజు ఏం చేస్తారు తెలుసండి? వీళ్ళు మొత్తం పిల్లలందరిని రెడీ చేసి, బాబు వాళ్ళు వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారు, అడిగినప్పుడు కొంచెం సమాధానం చెప్పండి రా. నేను అడిగినప్పుడు చెప్పకపోయినా పర్లేదురా, ఆ డిఈఓ వచ్చినప్పుడు సమాధానం చెప్పకపోతే మాత్రం నేనేమి చెప్పట్లేదు, ఇక్కడ స్కూల్ సరిగ్గా రన్ చేయట్లేదు అనుకుంటారు. ఆ రోజు ఆయాలు వంటలు ఎలా చేస్తారో తెలుసా? ఫుడ్ ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పుడు ఆ రోజు అన్నీ ఉంటాయి, గుడ్డు, సాంబారు, నీట్గా మంచి భోజనం. ఆ ఇన్స్పెక్షన్కి రాలేదన్నప్పుడు ఒకవేళ అరే వచ్చి అడిగినప్పుడు మాత్రం జాగ్రత్త. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారండి? మేము అధికులు అంటున్నారా, వచ్చేవాళ్ళు అధికులు అని చెప్తున్నారా? వాళ్ళ అధికారులు, వాళ్ళ అధికులు, వాళ్ళ దగ్గర మేము పనిచేస్తున్నాం, దయచేసి మా పరువును వాళ్ళ దగ్గర కాపాడండి అని చెప్పే విషయంలో
వాళ్ళు ఏమంటారంటే నా దగ్గర పోనీ నా దగ్గర సమాధానం చెప్పు ఆ డియూ గారు సార్ వచ్చినప్పుడు చెప్పండి అని అన్నప్పుడు దాని అర్థం ఏంటండి? నేను అతనికంటే అధికుడు అని అంటున్నారా, అతను అధికుడు అని చెప్తున్నట్ట? ఇక్కడ పరిశుద్ధాత్మ విషయంలో క్రీస్తు ఏమంటున్నాడంటే, నా విషయంలో తప్పు మీరు చేశారేమో. చేయలేదండి. ఆయన చంప మీద కొట్టలేదా, ఆయన మీద ఉమ్మేయలేదా, ఆయన దూషించలేదా, తిరుగుబోతని ఆయన నిందపాలు చేయలేదా? ఒకవేళ నన్ను అన్నారేమో, మీకు క్షమాపణ ఉండొచ్చు, క్షమాపణ ఉంది. కానీ నా వెనకాతలో ఒక ఆయన వస్తాడు, పరిశుద్ధాత్మ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే, ఆయన దూషిస్తే, ఆయన విషయంలో ఆయన నెగ్లెక్ట్ చేస్తే, ఈ యుగమందే కాదు అంటే రాబోయే యుగం భూమి మీదే కాదు, పైలోకంలో కూడా ఆడికి ఎన్నటికీ పాపక్షమాపణ లేదు అన్నాడండి. అంటే ఎంత ఘనంగా ఇచ్చించి మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్మ విషయంలో. ఇప్పుడు మనకు వర్తిస్తుంది, అవునా కదా? పరిశుద్ధాత్మ అప్పగింపబడని లేదా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు ఇక్కడ ఎవరంటే ధన్యులు. క్షమించండి ఇలా అంటున్నానండి. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడని వారు ఇంకెవరైనా ఉన్నారనుకోండి, వారు ధన్యులు. ఎందుకు అంటున్నానంటే, ఈ సంగతులు గమనించి అమ్మో పరిశుద్ధాత్మ నాకు వరంగా ఇవ్వబడిన తర్వాత నేను ఏ పాపం చేయకూడదని ఒకవేళ భయంతో వారు మారే అవకాశం ఉంది. అంటే ధన్యులని అన్నానని కాదు, ముద్రింపబడిన వారు మరి ధన్యులు. కానీ ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మను జాగ్రత్తగా కాపాడుకుంటే, ఒకవేళ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయడం అంటే తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ పరిశుద్ధాత్మ దుఃఖించి బయటికి వెళ్ళిపోయి అంతగా మనం బ్రతికేమనుకోండి, వాడికి ఈ యుగం అందు కాదు వచ్చే యుగం అందు కూడా క్షమాపణ లేదన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పొందని వారు ధన్యులు కదా అలా అన్నాను, ఆ ఉద్దేశంతో అన్నాను తప్ప బాప్తిసం పొందని వారు ధన్యులు అని అన్నాను. అందుకు దాని ఉద్దేశం అంటే పరిశుద్ధాత్మనికి యేసు ప్రభువు విలువిచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరికి విలువిచ్చాడు? పరిశుద్ధాత్మ క్రీస్తుకి విలువిచ్చాడు. అంటే తండ్రికి విలువిచ్చాడు, క్రీస్తుకి విలువిచ్చాడు. పరిశుద్ధాత్మ క్రీస్తుని కనపరిచాను, అదే క్రీస్తుకు విలువనిచ్చాను. యోహాను సువార్త 16 అధ్యాయం 13-14 వచనాలు. యోహాను సువార్త 16 అధ్యాయం 13-14 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించి, యేసు ప్రభువు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయండి. ఆయన నా వాటిలో కొన్ని తీసుకొని మీకు తెలియజేస్తాడు. కానీ అలా చేయడం వల్ల పరిశుద్ధాత్మ ఎవరిని మహింపరుస్తున్నాడు? అక్కడ ఆ మాట రాయబడింది, నా వాటిలో కొన్ని తీసుకొని తనంతట తానే బోధించడు. కాబట్టి నేను నా అంతటి నేనేం బోధించట్లేదు, తండ్రి దగ్గర నేను విన్న సంగతినే బోధిస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. అలా చేయడం వల్ల ఎవరిని కనపరిచాడు? తండ్రిని కనపరిచాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన తనంతట తాను ఏం బోధించడు, నా వాటిలో కొన్ని తీసుకొని బోధిస్తాడు. అలా చేయడం వల్ల ఆయన నన్ను మహింపరుస్తాడు అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ క్రీస్తుని మహింపరుస్తాడు. మనం ఎవరైనా సరే, మనం ఎవరి దగ్గర ఇప్పుడు నేను యాక్చువల్గా ట్రైనింగ్ ఎక్కడ అవ్వలేదండి, అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఒక ట్రైనింగ్కి వెళ్ళి కూర్చొని నేను విని ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు. మీ అందరికి తెలిసిన సంగతి. మీరు ఎవరైనా కొంతమందికి తెలియకపోవచ్చు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో యూత్ క్లాస్లో ఉన్నాను. అలా కానీ నా మటుకు నేనే నేర్చుకున్నానండి అని అనకూడదు. నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను. సోదరు జీవన్ గారి దగ్గర, ప్రత్యేకంగా జాషువా గారి దగ్గర. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడ క్లాసులు పెడితే అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రతి అంశాన్ని ప్రతి బుక్ని నేర్చుకోవడం వల్ల ఈరోజు మీరు ఎక్కడైనా నేర్చుకున్నారంటే నేను వాళ్ళ పేర్లే చెప్తాను. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తే అది వారికి ఘనతే, కానీ నేను ఎక్కడా నేర్చుకోలేదు, నా మటుకు నేనే చదువుకున్నాను అనకూడదు కదండి. మనకి ఎవరో ఒకరు నేర్పించిన ఉంటారు. నేను ఇంటర్మీడియట్లో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను. అది నాకు అర్థం అవ్వలేదు. అర్థం కాక ఆ సబ్జెక్టులు పోయినాయి. అప్పుడు రవీంద్రనగర్ లాస్ట్ బస్ స్టాప్లో నారాయణ కాలేజ్ సార్ అండి. ఇప్పటికీ ఆ ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ లేదు. అతను ఎప్పుడైనా ఒకసారి కలాలని మాత్రం నాకు ఉంది.
అతని వల్ల ఎలా చదవాలో, ఎలా చెయ్యాలో, మా మ్యాథ్స్ ఎలా చేయాలో ఈ చాలా సులువుగా చెప్పాడు. అరే ఇతను నాకు ముందే పరిచయం అయ్యి ఉంటే అసలు నేను ఫెయిల్ అవ్వను కదా అని అనుకున్నాను. అప్పుడు ఆయన గురించి మీకు అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు? అలాంటి సార్ పలానా వ్యక్తి వల్లే, అలాంటి వాళ్ళు ఎవరైనా గుర్తు రావాలండి మీకు ఈ సమయంలో. పలానా సారే నా జీవితాన్ని, అదే పలానా వ్యక్తి. అప్పుడు అంటే వారి దగ్గర నుంచి నేర్చుకున్న సంగతులను బట్టే ఈరోజు నేను పాస్ అయ్యాను అని చెప్తున్నానంటే వాళ్ళని ఘనపరుస్తున్నట్టు అర్థం. సహోదరుల దగ్గర చెప్తున్న విషయాలే నేను ఈరోజు అన్ని చోట్ల, రేపు 20వ తారీఖు ఒక బైబిల్ ట్రైనింగ్ స్కూల్ పిలిచి వాక్యం చెప్పుకుంటున్నాను. ఒక ట్రైనింగ్ స్కూల్లో వాక్యం చెప్పగలిగేంత ఆ స్థాయి ఇచ్చాడంటే కేవలం ఎవరి దగ్గర నేర్చుకున్న సంగతులు, అవి కొట్టి పడడానికి లేదండి. సో ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చి యేసు ప్రభు చెప్పిన వాటినే నేను చెప్తాను తప్ప ఆయన క్రొత్తగా ఏమి బోధించడు. నా వాటిలో కొన్ని తీసుకొని బోధిస్తాడు కాబట్టి నన్ను ఆయన మహింపరుస్తాడు అని. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే తండ్రి కుమారుని గణపరుస్తున్నాడు. ఇంకో మాట కూడా వాడబడిందండి, నా నామమున ఆయన పంపబడతాడు. యేసు ప్రభు నామాన్నే పంపబడాలి పరిశుద్ధాత్మ. ఆ వచనం కూడా యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే అమ్మా 26 ఎన్నో 26 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు, నా పేరు మీద నామమున నా పేరు మీద వస్తాడు అంటే పరిశుద్ధాత్మ క్రీస్తుని గణపరుస్తున్నట్టు. పంపించేవాడు ఎవరండి? తండ్రి పంపిస్తే వస్తున్నాడు కాబట్టి తండ్రిని కనపరిచినట్టు. ఆయన చెప్పిన మాట విని వస్తున్నాడు అనమాట పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మ తండ్రిని కనపరుస్తున్నాడు. తండ్రిని క్రీస్తుని కనపరుస్తున్నాడు. యోహాను సువార్త 14:26. అంటే నా పాయింట్ ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారుని కనపరిచి హెచ్చించాడు. క్రీస్తు తండ్రిని కనపరిచాడు. నా అంతటా నేనేమి చెప్పట్లేదు, తండ్రి నాకంటే గొప్పోడు అని. క్రీస్తు పరిశుద్ధాత్మ విలువిచ్చాడు. నా విషయంలో తప్పు చేస్తే చేశారు, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన విషయంలో తప్పు చేస్తే మాత్రం మీకు క్షమాపణ లేదు, జాగ్రత్త అని యేసు ప్రభు పరిశుద్ధాత్మను హైలైట్ చేశాడు. ఆయన తప్పు చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ క్రీస్తుని హైలైట్ చేశాడు. ఆయన చెప్పిన వాటిలో నేను చెప్తాను తప్ప నేనేం క్రొత్తగా బోధించను. తండ్రి పంపిస్తే వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రిని కనపరిచాడు. ఇలాగూ మీరు ఆలోచిస్తే వాళ్ళు ఒకరిలో ఒకరు గొప్పగా ఇచ్చారే తప్ప, ఒకరిలో ఒకరు ఘనపరిచారు తప్ప నేను గొప్ప అని ఎక్కడా చెప్పలేదు. ఈరోజు ఈ సమస్య మనకి వాళ్ళల్లో హెచ్చుతగ్గులించి యేసు ప్రభు గొప్ప, తండ్రి గొప్ప, కుమారుడు గొప్ప, ఇది క్వశ్చన్స్. దానికి పెద్ద డిబేట్. ఆ డిబేట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఫలానా రోజు ఎక్కడో అడ్రస్ చెప్తామో అక్కడికి అందరూ రండి. ఆ జీవానికి సంబంధించే విషయాలు ఏమి ఉండవండి ఇందులో. నువ్వు నీతిగా బ్రతికి డెవలప్ చేసుకునే విషయాలు ఏమి ఉండవండి. దాంట్లో పెద్ద వాట్సాప్ గ్రూపులు, ఆ గ్రూపుల్లో రాత్రంతా తెల్లవారులు ఫైట్లు. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి వాట్సాప్ గ్రూప్లోంచి ఎవరు ఉంటే బయటకు వచ్చాడు. దానివల్ల మీలో జీవం పెరగదు. వివాదాలు, వాగ్వాదాలు, వాటికి సంబంధించిన తర్కాలు పెరుగుతాయి తప్ప జీవం పెరగదండి. ఇక్కడ ఒకళ్ళు నేర్చుకోవాలంటే నేర్చుకునే పద్ధతి వేరు. అందుకన్నాను వాట్సాప్ గ్రూప్ ఆ అంశాల గురించి మీరు నేర్చుకోండి, కానీ ఈ గ్రూపుల్లో వివాదాలే తప్ప బైబిల్ దగ్గరికి రాదు. వారు ముగ్గురులో ఐక్యత ఉందండి. వారు ఒకరినొకరు కనపరుచుకున్నారండి. వాళ్ళు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే విభేదాలు ఏమీ లేవండి. ఈరోజు మనలోనే ఆ విభేదాలు. అప్పుడు మరొక ప్రశ్న, వర్షం పడుతుంది, మీరు ఎక్కడికి కదలడానికి లేదు, మిమ్మల్ని వదిలినా మీరు బయటికి వెళ్ళలేరు కాబట్టి చెప్తూనే ఉంటాను. లేదులేండి, మరొక 5 నిమిషాలు. అంటే దైవత్వంలో ఇప్పుడు సమస్య ఏంటంటే మరి మాకు ముగ్గురు దేవుళ్ళ, ఒక్కరి దేవుళ్ళ అని, ఒక్క దేవుడా, ఇద్దరు దేవుళ్ళ అని తల జుట్టు పీక్కుంటున్నారు. దయచేసి ఏ వర్రీ లేదు. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసండి? ఎంత ఈజీ చేశాడో తెలుసా? అద్వితీయ దేవుడు ఒక్కడే. అంటే ఇప్పుడు నా నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు దైవత్వం గురించి 5 పాయింట్లు మనం నేర్చుకున్నాం.
దైవత్వంలో అందుకు ముగ్గురు దేవుళ్ళు అనే మాట ఎక్కడ రాయబడదు. ఎంత సింపుల్ చేశాడంటే దైవత్వము అన్న దేవుడు అన్న ఒకటే అర్థము, దాని భావం ఒకటే. కానీ ముగ్గురు దేవుళ్ళు, ఇద్దరు దేవుళ్ళు అనే మాట లేకుండా ఎక్కడైనా మీరు చెప్పగలిగేటట్టుగా దేవుడు ఒక్కడే అని చెప్పండి. పాత నిబంధనలో దేవుడు ఒక్కడే అని చెప్పాడు. ఎన్నో వచనాలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి? దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేడు. మరి అప్పటికి యేసుప్రభు ఉన్నాడా లేదా? అప్పటికి యేసుప్రభు ఉంటే ఆయన కూడా దేవుడే కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభు ఒక్కడే ఉంది కాబట్టి ఎవరిని ప్రభు అని అనకూడదు. ఒక్క మాటను బట్టి అలా మాట్లాడద్దు. ఈ దేవుడు యెహోవా అద్వితీయ దేవుడు అంటే ఇంకొకరి దేవుడు అనకూడదు, ఇంకొకరికి దైవత్వం ఉంది అని అనకూడదు. అలా ఒక వచనాన్ని బట్టి తప్పని డిసైడ్ చేయొద్దు. ఆయన దేవుడై ఉన్నాడు, ఒకడే దేవుడు. ఆ మాట వాస్తవం, ఆ వాక్యం వాస్తవం. దాన్ని మరి ఎలాగండి? ఆయనతో సమానంగా ఉన్నాడు యేసుప్రభు. ఆయన నిత్యుడే, ఆయన స్వయంభవుడే, పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన నిత్యుడే, ఆయన సృష్టికర్తే. కానీ ఒక్కడే దేవుడని ఎలా చెల్లుద్ది? దేవుడనే మాటని తండ్రికి సూచించారని. కాబట్టి ఎంతమంది దేవుళ్ళు అనే ప్రశ్న వస్తే దేవుడు ఒక్కడే అని చెప్పండి. ఆయనే తండ్రి. క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా ఆయన తండ్రే. ఆయన ఎప్పుడు తండ్రి అయ్యాడో వారి స్థానాలు అలా డిజైన్ చేయబడ్డాయని. ఆయన సంకల్పించే స్థితిలో ఉన్నాడు కాబట్టి యేసుప్రభు స్వయంభవుడే. ఆయన కూడా నువ్వు పంపితే నువ్వు వెళ్ళు అనే స్థితిలో యేసుప్రభు ఉన్నాడు. అందుకు ఆయన లోబడే స్థితిలో ఉన్నాడు. ఆ లోబడే స్థితి ఎప్పుడు వస్తుంది అంటే తండ్రి చెప్పినప్పుడు వినే స్థితి. కాబట్టి యేసుప్రభు ఈ 17వ అధ్యాయం ఏమన్నాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం, నాయనా తండ్రి, ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అనే మాట, అదే ప్రార్థన చేశాడని. అది బ్రతికున్నప్పుడు యేసుప్రభు చేసిన అక్షరాల ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి. ఇప్పుడు నన్ను మహిమపరచు, మరలా మహిమ ఆయన శరీరం విధిలిస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు దేవుళ్ళ ఒక్కడి దేవుడు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఒక్కడే. పాత నిబంధనలో అనేక వచనాలు ఉన్నాయి. దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు అనే మాట. క్రొత్త నిబంధనలో చాలా వచనాలు ఉన్నాయండి. దేవుడు ఒక్కడే అనే మాట 17వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు మీరు తీసిన యోహాను సువార్తే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అని అన్నాడండి. దాని అర్థం ఏంటంటే అద్వితీయుడు అంటే ఇది వన్ అండ్ ఓన్లీ అని అర్థం. మరి యేసు ప్రభు కూడా ఆది అంతం అని అన్నారు కదా, నిత్యుడు అన్నారు కదా. కానీ అద్వితీయ దేవుడు అనే మాట ఎందుకు వాడబడట్లేదు? ఎందుకంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడిగానే పిలువబడ్డాడని మనకు కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు, యేసు ప్రభు కుమారుడి స్థానంలో ఉన్నారు. అది మీరు నమ్మగలిగితే చాలా సింపుల్, ఈజీ. అప్పుడు అంటే నేను చాలా వచనాలు చెప్పాలి. ఒకవేళ మీరు రాసుకుంటాను అని అంటే నేను చెప్తాను, ఇంక బోర్డు మీద రాయను. రోమపత్రిక 3:30, 1 కొరింథీ 8:4 తండ్రి ఒక్కడే, ఎఫ్సీ పత్రిక 4:6 అవన్నీ రాయాలి యాక్చువల్గా నేను. ఒక్క వచనం చదువుతారా? రోమా 3:30 చదువుతారా? దేవుడు ఒక్కడే అనే మాట అంటే నేను ఒక 8 వచనాలు రాశాను క్రొత్త నిబంధనలో. మీకు ఇంకా దొరుకుతాయి. దేవుడు ఒక్కడే అనే మాట, ఒక్కడే ఉన్న దేవుడు అనే మాట. కాబట్టి ఎప్పుడు దేవుడు ఒక్కడే నమ్మండి. అప్పుడు యేసు ప్రభుని ఏమి నమ్మాలి అంటే తండ్రి దేవుడు. అందుకే యేసు ప్రభు దేవుడు అని అనవండి మనం. యేసు ప్రభుకి దైవత్వం ఉంది అని అంటాం. అలా అనడం వల్ల దేవుడు ఒక్కడే అనే మాట చెల్లుద్ది. అయితే యేసు ప్రభు కూడా దేవుడే. యాక్చువల్గా యేసు ప్రభుకి దేవుడు అనే మాటలు వాడబడినాయి. మీరు చూస్తే క్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించి యాక్చువల్గా మరొక వారం చెప్పొచ్చు, ఇంకా నేను సాగదీయడం నాకు ఇష్టం లేదు. ఇది ఈ పాయింట్లోనే క్రీస్తు దైవత్వం విషయంలో
అది క్రీస్తు దైవత్వాన్ని గురించి చదువుకుందాం వచ్చేవారం, యేసు ప్రభు దైవత్వం గురించి వచ్చేవారం చదువుకుందాం. ఇది చాలదు, ఈ కండిషన్లో కూడా నేను చెప్పలేను. ఆ పని చేద్దాం. అయితే ఇక్కడ వరకు ఈ దేవుడు ఒక్కడే అనే అంశాన్ని ఇది వదిలేయండి. ఇది మళ్ళీ నేను చెప్తాను. యేసు ప్రభుని ఏమని చూడాలి, ముగ్గురు దేవుళ్ళ ఒక్క దేవుడు అనే ప్రశ్నకి మనం ఎలా దాని విషయంలో నేర్చుకోవాలో చూద్దాం. అప్పుడు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. సరిపోద్ది. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ చెప్పినా సరిపోద్ది వచ్చేవారు. అంటే ఏమి లేదండి, దేవత్వం అనే అంశం బాప్తిజం పొందేటప్పుడు చెప్పకపోవడం వల్ల ఈరోజు ఒక్క దేవుడా, ఇద్దరు దేవుళ్ళ, ఈయన ఎక్కువ అనే ట్రబుల్స్ ఎక్కువైపోయినాయి. ఆ విషయంలో మనందరం మంచి అవగాహన కలిగి ఉండాలని ఈ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఏ కన్ఫ్యూజన్ వద్దు. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్గా మళ్ళీ అప్రోచ్ అవ్వండి. రైట్. శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.